హాయ్ నమస్తే. నమస్తే మేడం. నేను చెప్పాలి హాయ్, మీరే చెప్పేస్తున్నారు హాయ్. బాగున్నారా? చాలా హడావిడిగా టెన్షన్గా కనిపిస్తుంది శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? రిలీజ్ ఉంది, కొంచెం కష్టంలో ఉన్నాం మేడం. అండ్ టెన్షన్స్ అంటే అన్ని చూసుకోవాలి, 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా, అందుకు అట్లా. ప్రభాస్ లెవెల్లో ఊహిస్తున్నాం మూవీని. ప్రభాస్ అన్న ఫ్యాన్, అంత ఎత్తి ఎదగాలంటే అలాంటి కథలే ఎంచుకోవాలని లారీ అని ఒక సాలిడ్ కథ ఎంచుకున్నాను. ఓకే, సో సూటిగా ఉంటే నాకు క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కంఫర్టబుల్ మేడం ఆన్సర్. అసలు ప్రాంక్ స్టార్ కదా నువ్వు, యూట్యూబ్లో ఒక ప్రాంక్స్ చేస్తూ గేస్ని చేస్తావు, చిన్న పిల్లని చేస్తావు, పెద్ద పెద్ద వాళ్ళని చేస్తావు. అసలు నీ కంటెంట్కి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఫీమేల్ మేల్ ఐదర్ కూడా లేదు. అలాంటి ఒక ప్రాంక్ స్టార్ ఇప్పుడు మూవీ చేస్తున్నాడు. అసలు నీకు నమ్మకం ఉందా నీ మూవీ కనీసం 2 రోజులు ఆడుతుంది అని? ఎవరు ఆడదు మేడం. చిన్నది ఇప్పుడు చిన్న సినిమాలు 100 crores కొడుతున్నాయి, పెద్దవి ఉండట్లేదు. పెద్దవి 1000 crores కొడుతున్నాయి, చిన్నవి ఉండట్లేదు. సో ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నేను యాక్టర్ వల్ల హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే నాకు అవకాశాలు ఇవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే మన పైన రిటర్న్ రావాలి, మనకు ఫేమ్ ఉండాలి, లేకపోతే మన పైన డబ్బులు పెట్టరు. ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి, యూట్యూబే దారి లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దారి నాకు అర్థమైంది. దెన్ ఐ బాట్ ఏ కెమెరా. అప్పుడు బాగా బిత్తిరి సత్తి సార్ ఉన్నారు కదా, ఆయన మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్, ఇట్లా వరల్డ్ కామెడీ వీడియోస్ ఉండేవి. కామెడీ వీడియోస్ చేస్తే బాగుంటాయి, మనకు ఫస్ట్ ప్రజాదరణ వస్తుంది, తర్వాత ఫేమ్ అవ్వచ్చు. దెన్ వీ క్యాన్ యాక్టర్గా ప్రయత్నం చేయించాను. నేను బాగా చదువుకొని అన్నీ వచ్చా, వెల్గా బాగానే వచ్చాను. బట్ ఆ కామెడీ, ఆ సెటప్, ఆ అటైర్ నాకు సెట్ అవ్వాల నా పర్సనాలిటీకి నాకు. దెన్ ఏం వర్కౌట్ అవ్వదు. 2 షార్ట్ ఫిల్మ్స్ తీసా, వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇది ఏ ఇయర్లో? ఇది 2020, 4 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్. దెన్ వాట్ హ్యాపెన్, ఇంకా ఇది అవ్వట్లేదు, ఏదన్నా సాధన చేయాలి అంటే అప్పుడు ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్లో అని చూస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. అట్లా తెలియక 2 వీడియోలు చేస్తే అవి బాగా వ్యూస్ వచ్చాయి, 50,000 60,000 వచ్చాయి స్టార్టింగ్లోనే, ఒక 1 to 2 daysలోనే. సో ఇది బాగా వస్తుందని తెలియకుండా అది మొదలుపెట్టా. నేను చదువుకున్న నాకు ప్రాంక్స్ అనేది అసలు జీరో, అండ్ అది నా వే కాదు, అది ఒక దారి పనికొచ్చింది ఇప్పుడు నేను సినిమాకి ఎదగడానికి. ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్ ఆర్ రైట్, ఇట్స్ హ్యాపెన్. నాకు తెలియకుండా చేశాను, జరిగింది. 6-7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు వితిన్ 3-4 monthsలో. దెన్ ఏమైంది, ఇప్పుడు ఫేమ్ అయ్యాను, ఇప్పుడు అవకాశం ఇస్తారా అని మళ్ళీ తిరిగా. ఎవరు అప్పుడు కూడా అవకాశాలు ఇవ్వాల. అంటే సినిమా అనేది పెద్ద మీడియా, అర్థమైంది. యూట్యూబ్ వేరు, సినిమా వేరు, ఉదాహరణ వేరు, కమర్షియాలిటీ వేరు. సో ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం అని అర్థమైంది. దెన్ నా దగ్గర కొంచెం డబ్బులు ఉండేప్పుడు, సో లెట్ స్టార్ట్ ఏ మూవీ అని కొత్త ప్రొడ్యూసర్ వస్తే 50 లక్షలు తను పెట్టేటట్టు, నేను ఒక 20 lakhs పెట్టేటట్టు, నేను 15 lakhs అలా పెట్టి చేశాను. ఫస్ట్ నేను 15 lakhs పెట్టి మ్యూజిక్ చేయించాను. దాని పేరు కొత్తపేట గ్రామం అనే సినిమా. ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో దెన్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది జనాల పైన. అరే ఏమో కష్టపడ్డాం, నా డబ్బులు పెట్టే వచ్చాడు, నాకు ఫేమ్ ఉంది. వాళ్ళు పెట్టమంటే నాకు ప్రొడ్యూస్ చేయలేదు, నేను పెట్టుకుంటే కూడా నాకు హెల్ప్ చేయట్లేదు, మధ్యలో వెళ్ళిపోయారు, లాస్ అయింది, సినిమా అయిపోయింది. దాంట్లో సన్నీ లియోన్ని పెట్టాలి, ఐటమ్ సాంగ్ బాగా డిజైన్ చేసుకుని బాగా చేసాం, సినిమాని గట్టిగా చేయాలి, ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ కష్టపడాలి. అయితే అది ఆగిపోయింది. దెన్ వాట్ హ్యాపెన్, ఇది కాదు మనమే పెట్టుకోవాలి, గట్టిగా ఎవడి మాట వినద్దు. అప్పుడు అర్థమైంది ఎవడి మాట వినద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చేయాలి, నాకు అప్పుడు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. బాగా కంటిన్యూస్గా 1.5 year రెగ్యులర్ వీడియోస్ చేశాను. ఐ సేవ్డ్ సమ్ మనీ. చాలామంది యూట్యూబర్ లాగానే వాళ్ళందరూ రకరకాలుగా ఎంజాయ్ చేశారు. నేను ప్రతి డబ్బులు కూడబెట్టాను, ప్రతి రూపాయి కూడబెట్టాను. అండ్ మూవీ మొదలుపెట్టాను. అప్పుడు బాగా వ్యూస్ వచ్చేటప్పుడు ఇట్లా కళ్యాణి అనే ఆవిడ వచ్చి నాతో గొడవపడి అట్లా జరిగింది సిచ్యువేషన్. దెన్ ఇది రైట్ టైం రా, అండ్ ఇంకా వీడియోస్ చేయట్లేదు. అంటే వీడియోస్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే అప్పటికే ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. చేసాం వీడియోస్, బాగా వ్యూస్ వచ్చాయి, ఇంకా అదే రొటీన్ కంటెంట్ కూడా రొటీన్ అవుతుంది. దెన్ ఐ ఫైండ్ ఇది ఇద్దు, కొంచెం బెస్ట్గా చేద్దాం అని నాకు అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ చేద్దామని గోవాకి వెళ్ళి కథ రాసి వచ్చి లారీ చాప్టర్ 1 ఆడిషన్స్ చేసి తెలుగు అమ్మాయి దొరకపోతే హిందీ అమ్మాయిని పెట్టుకొని సినిమా స్టార్ట్ చేసాం, లారీ చాప్టర్ 1. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ గుర్తుకొచ్చింది, తెలుగు అమ్మాయిని ఎందుకు దొరకలేదు? చాలా మంది ఉన్నారు, అంటే హిందీ అమ్మాయిలు పెట్టి ఎక్స్పోజ్ చేస్తే చాలా మంది చూస్తారని కదా. నిజం చెప్పలే, పర్లేదు. అదే నిజం చెప్తాను. ఏమైందంటే హీరోయిన్ నేను గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్ పెట్టినప్పుడు, గోవాకి ఎందుకు వెళ్ళావు? అక్కడే కథలు దొరుకుతాయా? అక్కడ కొంచెం ప్రశాంతత ఉంటుంది, ఫీల్ లైక్ తాగొచ్చు మంచిగా, రూమ్ లో కూర్చొని ట్రావెల్ చేస్తే ఐడియాస్ వస్తాయి. అదే హైదరాబాద్ ట్రావెల్ చేయొచ్చు కదా, ఎన్ని హైవేస్ ఉన్నాయి. సో అదే ఇంకా మీరు ఇది చేయండి అంటే ఏం చెప్తాం, నాకు నచ్చింది వెళ్ళాను. సో ఇట్స్ హ్యాపెండ్. వెళ్ళేదా కథ రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆడిషన్ చేసిన తర్వాత హీరోయిన్ కావాలి, అందరు దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ దొరకపోతే ఇమీడియట్ గా తెలుగు ట్రై చేసావా? అదే చెప్తున్నా. దెన్ పక్కింటి అమ్మాయి కావాలి, బాగా కుందర బొమ్మలా ఉండే అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయిలా కావాలి. ఎందుకంటే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి, లారీ కథ మీద ఆ భుజం మీద తన కథను మొయ్యాలి, అంత బాగుండాలి. సో నాకు అర్థమైంది అటువంటి అమ్మాయి కావాలని. ఇన్స్టాగ్రామ్లో 100 ప్రొఫైల్స్ ఉన్నాయి, యాక్టర్ అని పెట్టుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు, రెడీ ఫర్ కొలాబరేషన్ అని పెట్టుకుంటారు. అందరు మెసేజ్ ఒక రిప్లై అయ్యారు.
అట్లా ఇంకా కొందరు తెలుగు ఆర్టిస్టులు హీరోయిన్ల వాళ్ళని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాఫీ షాపులు రోజు పిలిపించారు. ఒక 5-6-7 మంది తెలుగు వాళ్ళు, ఒక 20-30 మంది హిందీ వాళ్ళని పిలిపించాం. ప్రతి ఒక్కరు రావడం, నువ్వు కొత్తడివి, నీతో చేస్తే సినిమా మాకు ఫ్యూచర్ ఉండదు, మళ్ళీ ఎందుకు వచ్చారు మరి హీరోయిన్ గారు, మీరు ఎవరు చెప్పారు మీకంటే నువ్వు కొత్తడివి అని మమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడతారు తప్ప వాళ్ళు అసలు యాక్టింగ్ చేయాలా, ప్రొఫెషనల్ యాక్టర్స్ అనేది వాళ్ళకి కనపరాదు అనమాట. అడపదడప ఏదో హీరోయిన్ ఏదో అంటారు. అట్లా కొంతమంది తగిలారు. తెలుగు వాళ్ళ గురించి అడిగారు కాబట్టి చెప్తాను, జరిగిన సిచ్యువేషన్. తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోరు. దీంట్లో సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్. నువ్వు యాక్టర్ అని ఒప్పుకున్నావు అంటే మీ బావ, భర్త, తండ్రి అందరికి చెప్పి వస్తావు ఇంట్లో నుంచి, అంతేనా కదా. మరి ఇంటికి వచ్చినాక నేను కిస్ ఉంది, రొమాన్స్ ఉంది అంటే నాకు ఇది వద్దు అది వద్దంటే నీకోసం నీ కథ మార్చలేను. కుటుంబ కథా చిత్రం. ఫస్ట్ లవ్ లో పడతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఉన్నాయి, ఒక 6-7 ఉంటాయి. అంటే నీ కంఫర్ట్ కోసం పెట్టావా, సినిమా కథ కోసం పెట్టావా? ఆనెస్ట్గా జనాల కోసం పెట్టా, నా కోసం కాదు. అది కిస్లో ఏముంది, నథింగ్ దే. సో ఏమైంది, ఈ కమర్షియల్ కోసం పెట్టాము. ఫస్ట్ ఏంటంటే కథ, హీరో ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. వదిలి వెళ్ళిపోయినప్పుడు తన భుజాల మీద హీరోయిన్ కథ మొయ్యాలి. అటువంటి స్ట్రాంగ్ లేడీ అవ్వాలి. అంత లేయాలంటే వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం పండాలంటే ఆ స్టోరీ అలా ఉండాలి. ప్రాపర్ లవ్ స్టోరీ నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నడవాలి, పెళ్ళి అవ్వాలి, ఇదంతా ప్రాపర్ స్టోరీ. ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, పెళ్ళి అంటేనే పెద్ద ప్రొసీజర్. రొమాన్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ చిన్న ప్రొసీజర్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ ఉంటాయి, బిలీవబుల్ చేయాలంటే స్క్రీన్ పైన ఇవన్నీ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వాట్ హ్యాపెన్, వద్దనుకున్నారా? వద్దని చాలా అట్లా జరగడం వల్ల ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, నేనేమో షూటింగ్కి వెళ్ళాలి, టైం లేదు నా దగ్గర, వాళ్ళ కోసం నేను ఆగలేదు. ఛాన్స్ ఇచ్చాను, దొరకలేదు, మనం ఏం చేస్తాం. దెన్ నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే అతనికి ఫోన్ చేస్తే ఒక కాంటాక్ట్ వచ్చింది. ఒక 50-60 పంపించాడు. వాళ్ళలో షీఈ్ సో కంఫర్టబుల్ ద వన్, చంద్రశిఖ అని. అన్నిటికీ నువ్వు ఆ డర్టీ మైండ్ తోటి నా మాటకు డర్టీ మైండ్ తీసుకుంటున్నావా? అన్నిటికంటే లైక్ ప్రొడక్షన్ లో ఏదైనా కష్టమైనా ఏదైనా ఫేస్ చేయడానికి. తనకు మేము షూటింగ్ చేసేటప్పుడు జూమ్ షాట్ ఉందన్నమాట. పెళ్ళైన తర్వాత కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది. తనకి యాక్సిడెంట్ అయింది, అమ్మాయికి. యాక్సిడెంట్ మేజర్గానే అయింది. ఫొటోస్ ఉంటాయి, ఇస్తాను మీకు చూద్దరు. ఏంటంటే 200 జూమ్ లెన్స్ వేశారు. క్యాస్ట్ అండ్ క్రూ చాలా దూరంలో ఉన్నారు. అమ్మాయి నేను ఉన్నాం, కూరగాయలు తీసుకురావాలి, ఇట్లుంటుంది రోడ్డు. ఆ షాట్ కోసమే అలా తీసాం. కింద పడింది. కింద పడితే చీర, శారీ డ్రాపర్ అని, శారీ అమ్మాయి హిందీ అమ్మాయి కదా, శారీ కట్టుకోవడం రాదు. సో తన కొంగు బైక్లో చుట్టుకొని కింద పడింది. ఆ కొంగు ఇడంతా కోసుకుపోయింది. ఈ స్క్రాచెస్ ఇక్కడ రాయి కొట్టేసుకుంది, అంత బ్లడ్ అంతా కారుతుంది. అప్పుడు కూడా అమ్మాయి, నేను ఇట్లా అమ్మాయిని ఎత్తుకున్నా అంటే నా దగ్గర ఉండే డబ్బులు, నేను కారు కూడా కొనుక్కోలే, సినిమాకే పెట్టా డబ్బులు. కారు ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ వెళ్ళొచ్చు. పక్క నుండి ఆటోని పిలిచి అమ్మాయిని ఆటోలోకి ఎత్తేటప్పుడు అమ్మాయి అంటుంది, నన్ను తీసేస్తావా, నీకు లాస్ వస్తుందా, తీసేయి, నో ప్రాబ్లం. షీ సచ్ కమిటెడ్, తీసేయి, నో ప్రాబ్లం, నీ కంఫర్టబుల్, నేను మార్చుకొని కూడా వస్తాను మళ్ళీ యాక్టింగ్కి, అదే దెబ్బలు మానిన తర్వాత ఐ విల్ వెయిట్, నీ ఇష్టం శ్రీకాంత్ అని. కోమ అంటే కాన్షియస్, అన్కాన్షియస్ మూల పోయింది, బ్లడ్ అంతా పోయింది. ఎప్పుడు పోలే అమ్మాయి, కింద పడలేదంటే ఇంతవరకు. అట్లా అంత సెన్సిటివ్ గర్ల్ అయిపోయింది. దెన్ నేను అట్లా కాదు, నేనేం ఆలోచిస్తానంటే ఈమెకి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, మరి పెద్ద పంచాయతీ. ఇంకోటి ఆల్రెడీ 3 రోజులు షూట్ చేసాం, ఒక 20 lakhs ఖర్చు అయిపోయింది. నా బడ్జెట్, నా సినిమా, నా ప్లాన్లో నేను యూట్యూబర్, నా సొంత డబ్బులు పెట్టాను. ఇంత చిన్న మిస్టేక్ అయినా సినిమా అయిపోయింది. సినిమా అయిపోతే కృష్ణానగర్లో నేను రోజు వింటుంటా కొత్త డైరెక్టర్లు, చిన్న ప్రాబ్లం చాలు సినిమా అయిపోద్ది. సినిమా అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఒక 200 మందికి ఫోన్లు చేసి మేనేజ్ అందరిని తీసుకురావాలి సెట్కి. పొద్దునికల్లా మేకప్ అని, లైట్ అని అందరినీ తీసుకురావాలి, అంత ఈజీ కాదు. సో ప్రొసీజర్, మేనేజర్ కూడా లేడు, అన్నీ నేనే చేసుకున్నా. నా భయం ఏంటంటే బడ్జెట్ వేస్ట్ అయింది, ఈ అమ్మాయికి దెబ్బ తగిలింది నా వల్ల. 2 ఏమవుతుంది, సిచ్యువేషన్ డిఫరెంట్. పోయినా ఆమె రక్తం చూసి భయపడింది. చిన్న దెబ్బలే, మైనరే, బట్ అవి తనకు పెద్దవే. అయితే అట్లా అయిపోయింది. తను అంత కమిటెడ్, తన గురించి ఎందుకు చెప్పానంటే ఈ స్టోరీ, తను అంత కమిటెడ్, అంత గ్రౌండెడ్ అండ్ అంత ఇంట్రెస్ట్. దేవుడు మేబీ డెస్టినీ తనకే రాశారు లారీ చాప్టర్ 1 అనేది, ఐ డోంట్ నో, అందుకోసం అనుకున్నా. అట్లా వేరే ఏం లేదు, అంత పూర్తి. కానీ నీ గురించి ఒక గ్రేట్గా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు నీతో మాట్లాడిన తర్వాత 4 yearsలో యూట్యూబ్ని అట్లీస్ట్ సస్టైన్ చేయాలన్నా, దాని నుంచి కనీసం ఒక 5 to 6 lakhs సంపాదించాలన్నా ఇప్పుడు ఏళ్ళ తరబడి పడుతుంది కొంతమంది యూట్యూబర్ వ్లాగర్స్కి. బట్ నీకు అది అదృష్టమా లేకపోతే యువర్ టాలెంటా, ఇన్ని లక్షలు హార్డ్ వర్క్, లక్షలు సంపాదించి రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ. కష్టం. చాలా మంది రిఫ్రెష్ అవుతున్నామని పాజిటివ్ వీడియోలు కూడా, పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు. అట్లా మోస్ట్లీ వచ్చేది పాజిటివ్ కమెంట్సే నాకైతే, ఎందుకంటే వాళ్ళు నా లైక్ కంటెంట్ చూస్తున్నారు కాబట్టి నాకు నచ్చినట్టు పెడతారు. రైట్. ప్రాంక్ స్టార్గా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇప్పుడు మూవీ స్టార్ట్ చేశారంటే ఏమన్నారు? ఎందుకురా డబ్బులు తగలేస్తున్నావు, వద్దు ఆగిపో అన్నారా? లేవు, నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు, తెలీదు, లేరు కూడా నాకు. సో నేను ఎవరిని అడగలేదు, నేను డెసిషన్ ఇండివిజువల్ తీసేసుకున్నా. యాక్టర్ వాళ్ళని వచ్చాను, ఎవరు పెట్టలేదు డబ్బులు, యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకు అవకాశం వచ్చినప్పుడు సినిమా తీశాను. శ్రీకాంత్, ఓవరాల్గా మూవీకి ఎంత బడ్జెట్ పెట్టేశావు? 1,90,00,000 పెట్టాను. ఇంచుమించు 2 crores. 2 crores.
నాకు హ్యాపీ సెటిల్ లైఫ్ లాంగ్ చిన్న మధ్యతరగతిగా బతకచ్చు ఆ డబ్బులు పెట్టుకొని. బట్ ఈ నో ప్రాబ్లం, శక్తి ఎనర్జీ ఉంది, మళ్ళీ కెపాసిటీ ఉంది, వీ కెన్ బౌన్స్ అవుతారని నథింగ్ రాంగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ మూవీ బికాజ్ ఇప్పుడు ఈ మూవీ వదిలితే చూస్తారు కదా జనాలు చూసి దే విల్ డిసైడ్ నా హౌ ఇట్ ఈస్ అనేది. వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ఆదరణ కోసమే కదా మొదట నేను వచ్చిన హైదరాబాద్కి. ఒకటి వాట్ ఐ రిగ్రెట్ ఈజ్ లైక్ సమ్ టైమ్స్ ఒకసారి ఫైట్ జరిగింది. ఫైట్ జరిగితే ఒక 30 మంది రౌడీలు కొట్టాలి మూవీలో. ఫైట్ మాస్టర్ లేడు, నేనే ఫైట్ మాస్టర్. అది కూడా నువ్వే? నేనే స్టంట్ మాస్టర్ నేనే. అయితే ఏమైందంటే రిటర్న్ పేపర్లో పక్క ప్లాన్కి వెళ్ళాను లొకేషన్కి వెళ్తే అక్కడ బాంబులు వెళ్తున్నాయి మైనింగ్లో, దుమ్ము పడుతుంది, ఎండ, మిడ్ సమ్మర్, ఇది క్లైమాక్స్ ఫైట్. అయితే ఒక అతన్ని కాలు బాగా పైకెత్తి తన్నాలి, కాలు పైకి బాగా ఎత్తి తన్నితే అతను పడ్డాడు. తర్వాత మళ్ళీ వెనక నుంచి ఒకటి వచ్చి నన్ను ఇక్కడ తంతాడు, మ్యూచువల్ కొట్టుకుంటారు అనమాట. అప్పుడు తందరం నాకు ఇక్కడ పట్టేసింది ఇక్కడ. అప్పటికి ఒక రోజులో ఫైట్ అయిపోవాలి, అది 30 మందిని ఒక రోజులో కొట్టాలి. అయితే కెమెరాలు ఉండాలి, యాంగిల్స్ చూసుకోవాలి, సినిమాటిక్ సెన్స్ ఉండాలి, లైటింగ్ ప్రాపర్గా ఉండాలి, ప్రతిదీ. మా కెమెరామ్యాన్ నెంబర్ 1 చాలా వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్, హీఈస్ నాగార్జున తన పేరు. తను చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమా తీయడంలో. అయితే నాకు ఇక్కడ పట్టేస్తే అప్పటికి 6 మందినే కొట్టాం. 11 o'clock టైం, 30 మందిని కొట్టాలి, 24 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరినీ కొట్టాలి. అంటే సీక్వెన్స్గా ఫస్ట్ షాట్, క్లోజ్ షాట్ అని ఉంటాయి, రాసుకుంటాం అనమాట, అట్లా కొట్టాలి. అయితే డైలాగ్ టిప్పింగ్ అన్నీ ఉన్నాయి, బాంబులు వెళ్తున్నాయి, ఎండ, అందరు పోయి లారీల కింద పడుకుంటారు. అది ఓపెన్ ఏరియా, చెట్లు కూడా లేవు. అండ్ నాది చాలా చిన్న సినిమా. ఇప్పుడు ఈ సినిమాని బాగా బడ్జెట్ కారవాన్లు పెట్టి ఆ ఫైట్ ఒక 5 రోజులు తీయచ్చు, ఓ 10 కారవాన్లు పెట్టి ఎండ తగ్గినాక నీట్గా చేయొచ్చు. కానీ ఆ ఎండలో, ఆ దుమ్ములో, బాంబ్ బ్లాస్ట్లో ముక్కుల్లోకి వాటర్, అది ఎంత డస్ట్ అంతా వెళ్తుంది. అప్పుడు ఇక్కడ పట్టేసింది నాకు. ఒకరిని కొట్టాను, నేను పక్కకు పోయి ఏడ్చాను. పక్కకి లారీ పక్కకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా 2 నిమిషాలు వస్తానని వెళ్ళిపోయి ఏడ్చి బాగా పెయిన్, ఫుల్ పెయిన్. ఎంత పెయిన్ అంటే అది భరించలేదు. వెన్నుపూసలో పట్టేసింది, నరం పట్టేసింది, స్టిల్ పెయిన్ అది ఇంకా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అది తర్వాత బాగా బ్రీత్ తీసుకొని 2 పుషప్ డంబిల్స్ చేసి అక్కడే వస్తే మా కెమెరా వచ్చాడు. ఏమైంది బ్రో అన్నాడు. ఏం కాలేదు బ్రో అన్నా. చెప్పి ఏమైంది ఆపేద్దాం అన్నాడు. లేదు ఏం లేదంటే సరే రా అన్నాడు. తర్వాత మళ్ళీ మొదలైంది. 24 మందిని కొట్టాం. 24 మందిని కొట్టి అప్పుడు నష్టమే ఉంది అదంతా. కారణం నా దగ్గర ఆ రోజు 6 లక్షలు ఖర్చు. 6 లక్షలకు 55 మందిని పిలిచాం. అంటే కెమెరా వాళ్ళు, టెక్నీషియన్ అందరిని 55 మంది. ఆ రోజు క్రూ, ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. పోయిందనుకో సినిమా అయిపోద్ది. మళ్ళీ నేను 6 లక్షలు మళ్ళీ సంపాదించాలి. ఆ బడ్జెట్లో చేయాలి సినిమా, నేను తప్పదు. ఆ రోజు మిస్ అయితే కథం సినిమా. 6 లక్షలు సంపాదడం అంటే నా ఛానల్ కూడా గ్రోత్ పడిపోయింది. వ్యూస్ రావట్లే అప్పట్లాగా. కళ్యాణి గొడవ పడినాంచి వ్యూస్ తగ్గినాయి, ఆమె వల్ల తగ్గినాయి. నా జీవితం నాశనం చేసిందామా మాట్లాడితే. అవును, కానీ నేనేం డబ్బులు నేను తినలేదే. ఇంపాక్ట్ పడింది కదా ఆ గొడవ నీకు. అవును, నేను ఇంకా బాగా సంపాదించేవాడిని, చాలా మందికి నేను ఇంకా పెద్ద సినిమా చేసేవాడిని, ఎదిగేవాడిని. ఎవరికి బాధ ఆవిడకి వచ్చి ఇలాగా అసలు ఏం లేనిదే సృష్టించడం అట్లా చేసింది. అర్థంగా నేను ఎట్లా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత 3 రోజులు కరోనా ఎఫెక్ట్. అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్లో ఫైట్ ఉంటుంది, అది కూడా చేసాం. అదే రోజు సాయంత్రం ఒక షాట్ ఉంటుంది, పెండింగ్ షాట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే అదే లాస్ట్ డే షూట్. అన్నీ చేసుకొని వస్తే నాకు ఒక 4-5 డేస్ నేను మంచం మించి లేదు. నాకు ఒక్కనే పెద్ద సినిమా అనుకోండి, ఒక సినిమాకి 200 నుంచి 300 మంది సపోర్ట్ ఉంటారు. ఒక పాన్ ఇండియా సినిమా కంటే, పెద్ద హీరో కంటే 200 నుంచి 300 టీం ఉంటారు. ఎడిటర్స్, విఎఫ్ఎక్స్, ప్రతి ఒక్కడు. ఇక్కడ అన్నీ నేనే. కారణం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. డబ్బులు ఉంటే పడేసి అన్న చేయనా అంటే చేస్తారు. మన దగ్గర డబ్బులు లేదు. సో మనం వెళ్ళి చేసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, ఆర్టిస్టులు వేసుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, చేయించుకోవాలి. వాడు చేయడు సరిగా, వాడిని కరెక్షన్ చేయించుకోవాలి, తిట్టాలి, అరసాలి, గొడవ పడాలి, పేమెంట్స్ దగ్గర ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ థింగ్స్ చేసుకున్నా. అంటే నా కోసమే చేసుకున్నా, ఎవరి కోసం చేయట్లా. ఇది నా బాధ అని చెప్తున్నా.